తిన్నా స్వామి అన్న ఉంటుంది. ఇంకా చెప్పు డాడీ, డ్యూటీలో ఉన్నావా? ఏం లేదు విజయ్ అంటుంది. దొరికినాయా సినిమాల్స్? చెప్పు. డాడీ బాగున్నారా డాడీ అంటున్నావా? డాడీ ఉన్నావా లైవ్లో? ఓకే బాయ్ అందరికీ అంటున్నావా? ఏం ఎడిగిపోతున్నావు? బిజీయా? పనుందా స్వామి? ఇప్పుడు అప్పుడే సప్ప ఉందని వెళ్ళిపోతున్నావా? అమ్మో, అక్క తినకపోయినా పర్వాలేదు, మనం అందరం వచ్చిన సంతోషంలో ఉంది, ఉండని అంటవా? అంతే డాడీ, నిజంగా మీరు అందరు వస్తే అదో హ్యాపీనెస్. ఒకటేసారి అందరు కలుస్తే నిజంగా అంతే కదా. తిన్నా తినకుండా అంతే, ఇక కడుపు నిండిపోయింది. ఇక విజయవా ఏంటి లక్ష్మి వాళ్ళ తమ్ముడు అడుగుతుండే, అడుగుతానట పలకరి విజయ్ని. ఆకు చిటికెడు కాయ మూరేడా ఏంటి అది? ఆకు చిటికెడు కాయ మూరేడా ఏంటిదిరా? చూస్తున్నా ఏమన్నా దొరుకుతాయేమని. శనగకాయ నారా? పిల్ల రాక్షసి ఎక్కడ అంటున్నావా డాడీ? అయ్యో పడుకుంది. అక్క బాయ్ అక్క అంటున్నావా? కాదు అక్క అంటున్నావా? చిటికెడు కాయ మూరేడు. ఏమైంది విజయ్, వెళ్ళిపోతున్నావు ఎందుకు? అయ్యో ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఉండు కాసేపు. ఆకు చిటికెడు కాయ మూరేడు. సొరకాయ నారా? మళ్ళా బాయ్ అంటున్నావా? ఎవరు పలకరిస్తలేరు అక్క అంటున్నావా? అవునా? ఎవరు పలకరించినా పలకరించకపోయినా నేను పలకరిస్తే ఉండాలంతే. నువ్వు రిప్లై ఇస్తలేంట డాడీ. డాడీ బిజీగా ఉండు, పెడుతుండు కామెంట్ కదా, అందుకే బిజీగా ఉండు. చెప్పాను చూడనట్టుండు, డాడీ చూస్తే తప్పకుండా ఇస్తాడు రిప్లై. లేదు ఏంటి డాడీ బాయ్ అని చెప్తున్నావు? రాజు నటు ఒకసారి అండి, విజయ్ నటు ఒకసారి పలకరించు, హాయ్ అని చెప్పు. డ్యూటీలు ఉన్నావా డాడీ? ట్వంటీ 22 లైక్ బాయా? ఓకే ఓకే డాడీ. 22 లైకా? 20 లైక్ డాడీ, 20 ఉన్నాయి. ఓకే ఓకే. విజయ్ నిజంగా వెరైటీ సింబల్స్ పెట్టావా? అంత కోపం వస్తుందా? అంతే అంతే, కోపం రావాలని డాడీ కూడా చూస్తాడు.